నమస్తే తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో. సో ఈరోజు ఆహా ఏమి రుచిలో మాకు ఏం స్పెషల్ చేసి చూపిస్తారు? మీరు అసలే క్విక్ గాను ఫాస్ట్ గాను టేస్టీ గాను చేస్తుంటారు. మరి ఈ రోజు ఏం స్పెషల్? మటన్ చెట్టినాడు. మటన్ చెట్టినాడు. సో చెట్టినాడు స్పెషల్కి వెళ్ళాము ఇప్పుడు మనం. ఒక్కొక్కసారి సీజనల్ గా, ఒక్కొక్కసారి ఇంకొక ఊరికి సంబంధించి. సో చెట్టినాడు ఈరోజు. చెట్టినాడు మటన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చెట్టినాడు మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, సోంపు 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో రావు గారు, మేము రెడీ. మేము రెడీ అండి. సో యాజ్ యూజువల్ మటన్ ఉడికించేసుకున్నారు. అవునండి. ఓకే. సో ఏమైనా వేసారు అందులో? అంటే కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, ఉప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసారు. సో 4 వేసారు. ఓకే. సో కొంచెం నూనె, కొంచెం ఆవాలు, దాని తర్వాత ఉల్లిపాయలు, సో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇది కొంచెం కలర్ రానండి. దాని లోపల మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చెట్టినాడలో గరం మసాలా. ఈ బేసిక్లీ ఏంటంటే సినమన్, దాల్చిని, చెక్క, హనీ స్టార్ మస్ట్ అనమాట. కొంచెం ఇలాచీలు, కొంచెం లవంగం, ఇది బిర్యానీ పువ్వు అంటారు కదా, ఇదే అనమాట. దాని తర్వాత సోంపు. సో బిర్యానీ చేసుకునేటప్పుడు ఏవైతే మసాలా దినుసులు ఉంటాయో మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి, కానీ ఈ 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సోంపు, బిర్యానీ పువ్వు. ఇంకోటి ఏంటంటే స్టార్ అనీస్. ఓకే. ఇది. సో ఈ 3 గివ్స్ ఎ డిఫరెన్స్. సో ఇక్కడ మనం బిర్యానీ ఆకు వాడతాం కదా, సో అది వాడట్లేదు. ఓకే. సో ఇవి మనం మిక్సీ పట్టుకోవాలండి, లేకపోతే అదే పట్టేస్తారు? ఇది మనం జస్ట్ క్రష్ చేసి వేసుకుందాం. ఓకే. సో అది వేయాల్సిన అవసరం లేదు మిక్సీలో. ఈ సోంపు కూడా వేసుకుందాం. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మర్చిపోకుండా నీళ్లు వేయకుండా ఇలా మటన్ ఏదైతే ఉడికించుకున్న తర్వాత నీళ్లు ఉంటుందో అవే వేసుకుంటే కొంచెం మనకి టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది, మామూలుగా నీళ్లు వేసుకునే బదులు. కరివేపాకు, దాని తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత కొంచెం ఉప్పు చూసేసుకోండి, ఎందుకంటే మటన్లో కూడా కొంచెం ఉంటుంది అనమాట. ఓకే. మీరు అది ఉడికించుకునేటప్పుడు వేసుకున్నారు కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ కొంచెం చిల్లీ పౌడర్ కలర్కి, పసుపు,
కొంచెం ధనియాల పౌడర్, ధనియాల పొడి, బ్లాక్ అంటే మిరియాల పౌడర్, మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడర్. సో దీంట్లోనే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. వచ్చేస్తుంది. అవును. సో ఇప్పుడు ఇది చిక్కగా కూడా కాదు, మొత్తం గట్టిపడిపోయింది మొత్తం. ఇప్పుడు పోస్తాం కదా, ఇది రెడీగా ఉంది. ఓకే. సో ఇవన్నీ ముక్కలకి పట్టాలి. మీరు ఇంట్లో మీరు స్ట్రైట్గా చేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకొని ఒకేసారి మటన్ కుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిస్తా అంటే మీరు ఇప్పుడు ఏదైతే మిక్సీ పట్టారో ఆ మసాలా గురించా, లేకపోతే ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెయిన్ మటన్ ఉల్లిపాయలు వేసిన తర్వాత మీరు మటన్ వేసుకొని బాగా కుక్ చేసిన తర్వాత మీరు మెల్లిగా ఈ పౌడర్లు, గరం మసాలా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ ముక్కలకి పట్టాలి. ఇలా కాస్త దగ్గర పడినిద్దాము. ఈలోపు మీకోసం ఒక చిట్కా. అలోవెరాతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆరోగ్యపరంగాను, సౌందర్యపరంగాను ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. రోజుకు ఒక గ్లాస్ కనుక కలబంద జ్యూస్ తాగుతూ ఉన్నట్లయితే ఒంట్లో కొలెస్ట్రాల్ అనేది సమస్థితిలో ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా రకరకాల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. చర్మం బాగా ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. జుట్టు కూడా బాగా నిగనిగలాడుతూ ఉంటుంది, ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసారు కదా. సో రావు గారు, ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది? రైస్ అండి, రైస్ తోటి. సో ఇది కొంచెం వేసుకుందాం. ఓకే. సో బిర్యానీ పువ్వు. సో దాన్ని కూడా ఆల్రెడీ బిర్యానీ పువ్వు అని అంటారు. స్టార్స్, అది స్టార్ అనీస్ అంటారు. స్టార్ అనీస్. ఇప్పుడు ఈ గరం మసాలా పౌడర్, కొంచెం ఇవ్వండి, కొంచెం కొంచెంసేపు మగ్గాలండి. ఓకే. అంటే ఇప్పుడు గరం మసాలా జస్ట్ ఫ్యూ మినిట్స్. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఓకే. సో అయిపోయినట్టు రావు గారు. చెట్టినాడు స్మెల్, ఫ్లేవర్ బాగుంది. సో చెట్టినాడు మటన్ రెడీ. థ్యాంక్ యూ. చెట్టినాడు మటన్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చెట్టినాడు మటన్ తయారీ విధానం: మిక్సీ జార్ లో మసాలా దినుసులు, సోంపు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించిన మటన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత బిర్యానీ పువ్వు, ముందుగా సిద్ధం చేసుకున్న చెట్టినాడు మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడు మటన్ రెడీ. చెట్టినాడు మటన్. రావు గారు, మీకే ఇప్పుడు నేనే రాజు, నేనే మంత్రి మీకు. మామూలుగా మనం రెగ్యులర్గా వేసుకునే మసాలాల కంటే చెట్టినాడు మసాలా డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. ఆ ఘాటు, ఫ్లేవర్, టేస్ట్, స్మెల్ అంతా చాలా బాగుంది. మీరు అన్నట్టుగానే అన్నంలోకైనా రోటీస్ అవి చేసుకొని తింటున్నప్పుడు బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. సో రెగ్యులర్గా మనం తినే మటన్ కర్రీస్ కంటే చెట్టినాడు మటన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
పసుపు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక చిటికెడు పసుపు తీసుకుని గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని లేదా గోరువెచ్చని పాలలో వేసుకుని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తశుద్ధి జరుగుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే రకరకాల చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వీటితో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఇలాంటి వాటి నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట చేయడానికి మన జంట సిద్ధంగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. ఓకే, సో మీ పేరు? నా పేరు రాజ్ కుమార్ వర్మ మేడం. రాజ్ కుమార్ వర్మ. సో అలాగే పిలుస్తారండి రాజ్ కుమార్ వర్మ గారు అని? రాజ్ కుమార్ అని పిలుస్తారు మేడం, కొందరు ఫ్రెండ్స్ వర్మ అని పిలుస్తారు. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అంబర్పేట నుంచి మేడం. అంబర్పేట్. ఓకే, సో మీ పేరేంటి? రాగచంద్రిక. రాధచంద్రిక. రాగా. రాగా. సో మిమ్మల్ని ఏమని పిలుస్తారు? రాగా. రాగా. షార్ట్ కట్లు అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్నారు. సో రాగా. ఓకే, సో మరి ఇద్దరు ఎవరి ముందు వంట చేస్తారు? మేడం చేస్తారు. మేడం, మీరు మేడం అని పిలుస్తారా? లేదా నాకు మేడం అనిపించారా? ఓకే సార్, మేడం ఏం వంట చేస్తారు మరి? కీమా పకోడీ. కీమా పకోడియా? ఓకే, కీమా పకోడీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కీమా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కోడిగుడ్డు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, టమాటో సాస్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో మేడం రెడీయా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందామా? పర్లేదు, ఇది కలుపుకున్నాక. ఓకే, అంటే ఆయిల్ వేడెక్కలేమో కదా అని. ఓకే ఓకే, అయితే మనం సిమ్లో పెట్టుకుందాం ఆన్ చేసుకొని. ఓకే, స్టార్ట్ చేయి. ఫస్ట్ కీమా వేసుకోవాలి. ఓకే, ఇది చికెన్ కీమానా అండి? మటన్ కీమా. మటన్ కీమానా? ఓకే. తర్వాత పిండి వేసుకోవాలి, శనగపిండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో ఇది ఎండుమిరపకాయల పొడి. చిల్లీ ఫ్లేక్స్. అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఎగ్గు. ఫస్ట్ అదంతా మిక్స్ చేసుకోవాలి. సో నీళ్ళు అవసరం లేదండి, ఇంకా మిక్స్ చేసి కలుపుకున్నాక కొద్దిగా గట్టిగా ఉంటే వాటర్ వేసుకోవచ్చు. మీరు హౌస్ వైఫేనా అండి? హౌస్ వైఫ్ అయినండి. ఓకే. సో మీ ఇంట్లో ఇది ఎవరికి బాగా ఇష్టమైన వంట? పిల్లలకా? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు సార్? నేను నమస్తే తెలంగాణలో సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నమస్తే తెలంగాణ. ఓకే, సో మరి మీకు ఫ్రీ టైం దొరుకుతూ ఉంటుందా? దొరుకుతుంది మేడం. సో మరి పిల్లలతోటి బయటకు వెళ్ళడాలు అవి చేస్తుంటాను మేడం. మరి ఇంట్లో వంట హెల్ప్ చేస్తూ ఉంటారా? ఏమంటే మీరు బాగా చేస్తారు? అంటే ఎక్కువ మటుకు నాన్ వెజ్లో హెల్ప్ చేస్తుంటాను. నాన్ వెజ్ వండడం. హెల్ప్ చేస్తారా, వండుతారా? రెండు చేస్తారా? ఏది బాగా చేస్తారండి మీ వారు? చికెన్ బాగా చేస్తారా? చికెన్ బిర్యానీ. ఓకే, సూపర్. అసలు ఆదివారం వస్తే చికెన్ బిర్యానీ. అయితే మీకు ఆదివారం రెస్ట్ అనమాట? రెస్ట్ అంతేనా? ఆహా, మీరు ఎప్పుడప్పుడు ఆదివారం వస్తుందని వెయిట్ చేస్తారు. ఆడవారికి సెలవు. నాకు మనసులో అనుకుంటూ ఉన్నాను, మీరు బయట చెప్పేశారు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. మీరు పాటిస్తారు అయితే? అది పాటిస్తాను మేడం. ఆడవాళ్ళకి సెలవు హెల్ప్ మా అమ్మాయి, పెద్ద అమ్మాయి హెల్ప్ చేస్తుంది. పోనీలేండి, ఎంత అదృష్టం అండి, ఒక్కరోజు మీకు విశ్రాంతి దొరికిందండి. ఎంతమంది అది లేక బాధపడుతున్నారు. కలుపుకున్నామండి. ఆయిల్ ఇంకొంచెం వేడెక్కాలి కదా? కొద్దిగా వేడెక్కాలి. ఓకే, సో మరి మీరు కూడా ఇలాగే జంటగా పార్టిసిపేట్ చేయాలి అంటే SMS చేయాలి. చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి, మాతో పాటు వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎంతోమంది నన్నే అడుగుతున్నారు ఎలాగండి అంటున్నారు. కానీ మేము SMS అనేది మీకు చూపిస్తూనే ఉన్నాము. సో మిస్ అవ్వకుండా SMS అడ్రస్ చూపిస్తున్నారు కాబట్టి అది చూసి ఫాలో అవ్వండి, SMS చేయండి. సో మీరు కూడా ఇక్కడ జంటగా వంట చేయొచ్చు మాతో పాటు. మరి SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు చిన్నగా వేసుకోవాలి.
మనం పెద్దవాళ్ళు తినేటట్టు కొంచెం పెద్ద పెద్దగా వేసేసుకోవచ్చు మన నోటికి సరిపోతుంది పిల్లల కోసం కాబట్టి చిన్న చిన్నగా అది మన ఇష్టం. ఓకే. సో ఇలా ఆయిల్లో వేస్ట్ చేసేస్తే తొందరగా అయిపోతుందండి. కీమా కదా, మటన్ కీమా అంటే కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా? సో చాలా మంది ఏంటంటే హైలో పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి చేసేస్తూ ఉంటారు. సో మటన్ కీమా కాబట్టి తొందరగా ఉడకకపోవచ్చు. సో సిమ్లో పెట్టుకొని వేసారంటే లోపల కీమా కూడా ఉడుకుతుంది, మనకి తింటున్నప్పుడు కూడా బాగుంటుంది. లేకపోతే పైన అంతా క్రిస్పీగా ఉండి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసము సో అది ఫాలో అవ్వండి. సో వేసేసినట్టే కదండి, ఇది కొంచెం వేగాలి. ఓకే ఓకేగా? ఓకే. సో మరి కాసేపు వేగనిద్దాం. సో అయిపోయినట్టేనండి. అయిపోయిందండి. ఓకే, తీసేద్దాం. ఆఫ్ చేసేమంటారా? ఆఫ్ చేసి మీరు ఇప్పుడు కలిపి పెట్టుకున్నట్టుగా మనం ముందుగా పిండి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు కావాలప్పుడు. అలా ఎంతసేపు వరకు ఉంచొచ్చు కలుపుకొని? ఒక 2-3 అవర్స్ 2-3 అవర్స్ అయితే ఉంచుకోవచ్చు. ఓకే. అంటే ఒక్కొక్కసారి మనకి పిల్లలు సాయంకాలం వచ్చే టైం మనకి ఇంట్లో వీలు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో కీమా పకోడీ అయిపోయిందండి రెడీగా. ఓకే, కీమా పకోడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా పకోడీ తయారీ విధానం: ఒక బౌల్లో కీమా, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా పకోడీ రెడీ. కీమా పకోడీ. సరావు గారు, బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కీమా పకోడీ అని. సో నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం జడ్జ్మెంట్ చెప్తాం, ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే, మరి నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది. ఈలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సౌందర్య పోషణకు సంబంధించి, చర్మ సౌందర్యానికి సంబంధించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ వేటికవి సరికొత్తగా ఉంటాయి కదా. ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించి చూడండి. గంధము, రోజ్ వాటర్ తీసుకోవాలి. గంధంలో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసేసుకొని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం పైన ఉన్నటువంటి మచ్చలు, ముడతలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. సో ఇప్పుడు మీ వంతు, మరి మీరే వంట చేస్తారు? చికెన్ గార్లిక్ రైస్. చికెన్ గార్లిక్ రైసా? సో ఈజీగా అయిపోయేదేనా అది? ఈజీగా అయిపోతుంది. మీరు ఎలాగో చికెన్ బిర్యానీ స్పెషల్ కాబట్టి ఇప్పుడు చికెన్ గార్లిక్ రైసా? ఎస్ మేడం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గార్లిక్ చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, చికెన్ కీమా 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో సార్ రెడీ అయినా ఇంకా మరి? రెడీ మేడం. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి మేడం. సో ఇది చికెన్ కీమా. చికెన్ కీమా మేడం. కీమా చేసి ఉంచుకోవాలి. ఓకే, సో అన్నం వచ్చి ముందుగా ఉడికించేసుకున్నారా? రెడీ చేసి పెట్టుకేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం వేస్తారు నెక్స్ట్? దీంట్లో వెల్లుల్లి మేడం. వెల్లుల్లిపాయ మనం ఎంత వేసుకున్న ఆరోగ్యానికి మంచిదే కాబట్టి. పెద్ద పెద్దవి అయితే పిల్లలు ముందు తీసి పక్కన పడేస్తారు. ఇలా అయితే చక్కగా కీమాలో కలిసిపోయి పెట్టేయచ్చు కదండి ఈజీగా. పచ్చిమిరపకాయ, పచ్చిమిర్చి మేడం. ఇది ఇందులో విడిగా మీరు కారం ఏమి వేయట్లేదు, మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు మాత్రమే కారం. ఇప్పుడు దీంట్లో చికెన్ కీమా వేసుకోవాలి మేడం. బిర్యానీ అంటే, చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పారు. సో మరి మీ ఆవిడ చేసిన వంటలు మీకు ఇష్టమైంది? దాదాపు అన్నీనా? అంటే ఒకటి బాగా ఇష్టంగా ఉంటుంది కదా, అడుగుతూ ఉంటుంది కదా, నాకు ఇది చేసి పెట్టు, ఈరోజు తినాలనుంది అని. సాంబార్ రైస్. సాంబార్ రైస్, అవునా? సో సాంబార్ రైస్ ఇక్కడ అడుగుతూ ఉంటారా? అది కాకుండా మీరు చేసిన వంటలు ఏదైనా బాగా పొగుడుతూ ఉంటారా, ఇది బాగుంది అని?
అన్ని పొగుడుతుంటారు. అన్నీ పొగుడుతూ ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ అని పొగిడేస్తారు కదండి. అంతే అండి. అంతే అంతే కాదు, ఎందుకు వచ్చిన గొడవ అని అంతే అంతే అన్ని పొగిడేస్తూ ఉంటే గొడవ ఉండదు. లేకపోతే నోటికి రుచిగా వండి పెట్టరు. పొద్దున్నే సాయంకాలం దాకా కష్టపడి వచ్చిన తర్వాత కదండి. అంతే అండి. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి మేడం. సో పిల్లలు ఎంత ఏజ్ అండి ఇప్పుడు? ఇప్పుడు పెద్ద అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం, ఓకే, చిన్న అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్. సో మరి వాళ్ళకి కాలేజ్ అంటే బాక్సెస్ అది రెడీ చేయడానికి మీరు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా? మార్నింగ్ అవర్స్లో టైం దొరకదు మేడం నాకు. మిరియాల పొడి అన్నది మిరియాల పొడి మేడం ఇది. మార్నింగ్ అవర్స్లో టైం దొరకదు. ఎప్పుడైనా సాయంత్రం పూట టైం దొరికితే వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అట్లాంటివి చేసి పెడతారు. సో మార్నింగ్ అంతా మీ ఆవిడేనా? ఇంకా మార్నింగ్ మొత్తం మేడం. సో మీ ముగ్గురికి తనే మొత్తం ప్రిపేర్ చేసి పంపించాలి మేడమే? ఎస్ మేడం. ఓకే, ముగ్గురికి బాక్సులు రెడీ చేసి పంపించేస్తారా? పంపించేస్తాను. ఎన్నింటికి లేస్తారండి ఈ లెక్కన మీరు? 5:30కి లేస్తాను. 5:30కి. సోయా సాస్ మేడం. సోయా సాస్. పోనీలేండి, ఆదివారం సెలవు తీసుకోవడంలో తప్పులేదు ఈ లెక్క. అంతే అంతే. కీమా కాబట్టి తొందరగానే ఇది అయిపోతుంది. మామూలుగా చికెన్ అయితే తొందరగా, మటన్ కంటే తొందరగానే ఇది అయిపోతుంది. చికెన్ కీమా కాబట్టి ఇంకా తొందరగా అవుతుంది. సో మనకి ఇది అర్జెంటుగా చేసుకొని తినేయాలి నాన్ వెజిటేరియన్లో అని అనుకుంటే మాత్రం ఇది తొందరగా అయిపోతుంది. సమ్ టైమ్స్ మనం పిల్లల కోసం బాక్స్ అది కట్టడానికి పొద్దున అన్నం వండిన తర్వాత కూడా ఇంకా మిగులుతుంది అన్నం. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని తినేసుకోవచ్చు. ఈజీ మేడం. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి మేడం. ముందుగా ఉడికించుకున్న రైస్ బాస్మతి రైస్. ఇంకేమైనా వేస్తారండి? కొద్దిగా వెనిగర్ మేడం. సరిపోతుందండి వెనిగర్? చాలు మేడం. ఇంకా కొద్దిగా సోయా సాస్. సో మీ ఆవిడ దగ్గర నేర్చుకున్నారు ఈ వంట? మీరు స్వతహాగా నేర్చుకున్నారు? స్వతహాగానే. నేను మా అమ్మాయి సండే కొన్ని ప్రయోగాలు కూడా చేస్తుంటాం. ప్రయోగాలు కూడా సూపర్ అండి నిజంగా. మా ఇద్దరు కూతుర్లకి హాయ్ మేడం. పేర్లు చెప్పండి మరి. సింధుజ వర్మ, నిహారిక వర్మ. ఓకే, సింధుజ అండ్ నిహారిక. ఎస్ మేడం. 2 వర్మలు. సింధుజ, నిహారిక ఇద్దరికి హాయ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇద్దరు బాగా చదువుకోండి అండ్ అమ్మా నాన్నలు మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. సో అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకొచ్చు, మంచిగా ఉండండి. ఓకే, ఆల్ ద బెస్ట్. అయింది మేడం. ఇది అయిపోయిందా? మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. రైట్ మేడం. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మేడం. రెస్టారెంట్స్లోని పాట్స్తో ఇస్తుంటారు బిర్యానీలు. ఎస్ మేడం. అలా చేశారు. సండే చికెన్ బిర్యానీ చేసుకున్నా కానీ రెస్టారెంట్ మాదిరిగానే ఇంట్లోనే దాన్ని గార్నిష్ కూడా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని అట్లానే తింటాం. సూపర్ అండి. ఇంతకంటే ఇంకా నాకు అర్థమైపోయిందండి. థ్యాంక్ యూ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? గార్లిక్ చికెన్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, చికెన్ కీమా వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, అన్నం, వెనిగర్, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గార్లిక్ చికెన్ రైస్ రెడీ. గార్లిక్ చికెన్ రైస్. రావు గారు, రెండు బాగున్నాయి. హైలైట్ వచ్చి పకోడీ అనమాట. దీంట్లో మైనస్ ప్లస్ ఏంటంటే ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయి. కొంచెం మసాలా అవి ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఆ మసాలా వల్ల కొంచెం మైనస్ అనమాట. కొందరు మసాలాలు తక్కువ తింటారు కదా, వాళ్ళ టేస్ట్ అని. అదే దీంట్లో ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఆ ఫ్లేవర్ లేదనమాట. ఓకే, సంథింగ్ ఆ గార్లిక్ కూడా ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది అనమాట. కీమా పకోడీ చాలా బాగుంది. కొంచెం షార్ప్గా ఉన్నది కానీ బాగా క్రిస్పీగా బాగున్నది అనమాట. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చలికాలం రావడం గొంతు నొప్పి, గొంతులో గరగర, జలుబు, తలనొప్పి ఇలాంటి సమస్యల్ని తీసుకొస్తుంది. మరి ఇలాంటప్పుడు ఎంతసేపు డాక్టర్ల చుట్టూ తిరగలేం, మందులు వాడలేం కాబట్టి ఉపశమనంగా కొన్ని చిట్కాలు కూడా ప్రయత్నించాలి కదా. అందులో భాగంగానే కొద్దిగా వామ్ తీసుకొని బొగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మెల్లగా కనుక మింగుతూ ఉన్నట్లయితే గొంతు నొప్పి, గొంతులో గరగరగా ఉండడం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు షఫ్ స్పెషల్. షఫ్ స్పెషల్. సో మనతో పాటు షఫ్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. హలో. హలో మ్యామ్. మీ పేరు? నా పేరు సందాని పాషా. పాషా అని పిలుస్తాను. ఓకేనా? సో ఎక్కడ చదువుకుంటున్నారు? మేము ఐహెచ్ఎం హైదరాబాద్ విద్యానగర్ డిడి కాలనీ. ఓ ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే. సో ఇయర్లో ఉన్నాం? ఇప్పుడు ఫైనల్ ఇయర్ మ్యామ్. ఇంకో 6 months అయితే అయిపోతుంది కోర్స్. అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. మరి ఈ రోజు మాకు ఏ రెసిపీ చేసి? ఇలా నేను థాయ్ ఫిష్ కర్రీ చేస్తున్నా. ఇట్స్ ఎ డిష్ ఫ్రమ్ థాయిలాండ్. థాయ్ ఫిష్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? థాయ్ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, తరిగిన మష్రూమ్ 1 కప్పు, తరిగిన టమాటో 1, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లి కాడలు కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, ఫిష్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, అల్లం ముక్కలు కొద్దిగా. ఫస్ట్ మనం ప్యాన్ లో ఆయిల్ వేసుకుందామండి. సో అవి మష్రూమ్స్. ఇవి మష్రూమ్స్. ఫస్ట్ మనం ఫిష్ షాలో ఫ్రై చేసుకుందాం. ఓకే. సో మామూలుగానే ఇవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా? ఫిష్ సెన్సిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఇది వాటర్లో ఉంటాయి కదా ఫిషెస్. సో వీటి మీట్ ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి. ఈ ఫిష్ కుక్ కానీ కూడా నాట్ మోర్ దాన్ 3 to 4 minutes తో అయిపోతుంది కుక్. అవును. మరి షాలో ఫ్రై ఎందుకు చేస్తాం? షాలో ఫ్రై ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ థాయ్ ఫిష్ కర్రీకి మనం గ్రేవీ చేస్తాం. సో అందులో గ్రేవీలో మేము ఏదైతే షాలో ఫ్రై చేస్తాం ఫిష్, అందులో డైరెక్ట్ ఇమర్జ్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ అంటే గ్రేవీ కూడా కర్రీ కుక్ అయి ఉంటుంది. సో మనకి అది మళ్ళీ కుక్ అయిన తర్వాత ఇది వేస్తే ఇది కూడా ఓవర్ కుక్ అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ మనం షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో అది షాలో ఫ్రై చేస్తూ ఉంటాం కాబట్టి మీన్ టైం ఇంకోటి ఏమైనా చేసేది ఉందా? మీన్ టైం షాలో ఫ్రై అవుతుంది. మనం దీనికోసం కర్రీ పేస్ట్ చేసుకోవాలి. సో నేను షిఫ్ట్ చేద్దామా? సో ఇప్పుడు మనం కర్రీ పేస్ట్ తయారు చేసుకున్నాము. దాంట్లో కొంచెం ఆయిల్. సో అది చింతపండు గుజ్జా? అది ఏది మ్యామ్? ఇదా ఫిష్ సాస్. ఫిష్ సాస్ అది? ఓకే. అంటే చేసేవా లేకపోతే అంటే బయట రెడీమేడ్ దొరుకుతుంది. విత్ థాయిలాండ్ వాళ్ళు ఏంటంటే అంటే క్యూజిన్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ క్యూజిన్స్లో ఎక్కువ సాసెస్ అనేవి యూజ్ చేస్తారు. ప్రొపరేటరీ సాసెస్ లైక్ సోయా సాస్, ఫిష్ సాస్, ఆయిస్టర్ సాస్ ఇలాంటి వాళ్ళు చాలా యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. ఇందులో కరివేపాకు, ఎస్, రెడ్ చిల్లీ, ఎస్, క్యూమిన్, జీలకర్ర, ఎస్, మన హోర్ కొరియాండర్, ధనియాలు, ఎస్. వీళ్ళు థైలాండ్ క్యూజిన్, వీళ్ళ క్యూజిన్స్ ఏంటంటే వీళ్ళు ఏదైనా స్పైసెస్ డ్రైగా యూజ్ చేస్తారు ఎక్కువ. హోల్ జింజర్, అల్లం ముక్కలు, యా, గార్లిక్, వెల్లుల్లిపాయ, యా, వెల్లుల్లిపాయ, సరైన వెల్లుల్లిపాయ. ఇది కొంచెం మనం బ్రౌన్ అయిపోదాం. అయిపోయినాక మనం అవ్వాలా అయ్యవాలా ఇవి అవ్వాలి. ఓకే. కొంచెం స్ప్రింగ్ ఆనియన్, సో ఉల్లికాడలు, అవి ఉల్లికాడ, స్ప్రింగ్ ఆనియన్. మనం టమాటో యాడ్ చేసుకుందాం ఇందులో. ఇది కొంచెం కుక్ అయినిద్దాం మ్యామ్. సో ఇప్పుడు అది ఫిష్ సాస్ చెప్పావు. ఫిష్ సాస్ చేస్తాం. సో పక్కన ఏంటది బ్రౌన్ గా? ఇది బ్రౌన్ షుగర్ మ్యామ్. బ్రౌన్ షుగర్. సో ఇంకా ఆఫ్ చేసాను మ్యామ్ అది. ఓకే. షుగర్ ఏంటంటే థైలాండ్ క్యూజిన్ లో వాళ్ళ డిషెస్ సార్నెస్ అని యూజ్ చేస్తారు వాళ్ళు. లైక్ కోకోనట్ మిల్క్ వీళ్ళు యూజ్ చేస్తే టు కంట్రోల్ దట్ సార్నెస్ దే విల్ యాడ్ దిస్ షుగర్. ఐ మీన్ వాళ్ళు షుగర్, బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తారు అందులో డిషెస్ లో. బ్రౌన్ షుగర్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. లైక్ డమెరారా షుగర్, బర్బడా షుగర్స్ అని 2 types ఆఫ్ బ్రౌన్ షుగర్స్ ఉంటాయి. పులుపు తగ్గడానికి బేసిక్ గా వచ్చి వాళ్ళు షుగర్ వాడతారు. సో బ్రౌన్ షుగర్ లో
రెండు మూడు రకాలు ఉన్నాయి. టైప్స్ ఉంటాయి. ఇంకా Okay, two types ఉన్నాయి. బర్బడా షుగర్, దన్మెరారా షుగర్స్ అని ఇందులో 2 టైప్స్ ఉంటాయి. Okay. సో ఇవి బేకరీ ప్రొడక్ట్స్ లో కూడా చాలా యూజ్ చేస్తుంటారు. యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే పులుపు తగ్గించాలన్నా ఇక్కడ కారం తగ్గించాలన్నా వాడతాం. వాడతారు ఇప్పుడు. Okay, మనం అయితే ఇప్పుడు బ్రౌన్ షుగర్ వాడతాం. బ్రౌన్ షుగర్ వాడుతాం ఇప్పుడు. ఓకే. సో ఇందులో మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. కారం. ఎస్. లైట్గా టర్మరిక్, కొంచెం వాటర్ యాడ్ చేయాలి. చూసుకో. సో ఈ థాయ్ ఫుడ్ సంబంధించి ఇలాంటివి ఇంట్రెస్ట్ నీకు బాగా చేయడం? మా కాలేజ్లో క్యూజిన్స్ అంటే ఎవ్రీ క్యూజిన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేకుంటే ఎలా అంటే చైనీస్ క్యూజిన్, థాయ్ క్యూజిన్, కొరియన్ క్యూజిన్, ఇండియన్ క్యూజిన్, ఇప్పుడు బేకరీలో కూడా కాన్ఫెక్షనరీ బేకరీ వీటి గురించి డీటెయిల్గా స్టడీ చేస్తాం మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో. సో ఇందులో మనం ఇది పేస్ట్ చేసుకుందాం మేము, ఇది ఏదైతే ఇప్పుడు చేసామో. సో వాటర్ అంతే ఉంటుంది. వాటర్ అంతే ఉంటుంది. కొంచెం స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసుకుందామా, మీకు కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఓకే. సో చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఓకే. అయితే ఈలోపు మీకోసం ఒక చిట్కా. కొన్ని రకాల స్వీట్స్ తయారీలో భాగంగా మనము బ్రెడ్ వాడుతూ ఉంటాము. ఆ బ్రెడ్ అంచులన్నీ కూడా కట్ చేసుకుని దాన్ని వాడుకుంటూ ఉంటాము. మరి ఈ అంచులు కట్ చేసింది పడేయకుండా, దాన్ని వేస్ట్ చేసుకోకుండా అందులో పాలు వేసి కాస్త నానబెట్టుకుని చపాతీ పిండిలో కలుపుకొని కనుక చపాతీలు తయారు చేసుకున్నట్లయితే చపాతీలు టేస్టీగా ఉండడమే కాకుండా బాగా మృదువుగా కూడా వస్తాయి. ఓకే. చల్లారిపోయింది. ఎస్ మ్యామ్. ఇది ఇప్పుడు కొంచెం పేస్ట్ చేసుకుందాం మనం. సో పేస్ట్ అయిపోయిందా? సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మష్రూమ్ కొంచెం మనం సౌతే వేసుకుందాం మేము ఇందులో. ఓకే. సో పచ్చిదనం పోయేలా కొంచెం వేయించుకోవాలి. కొంచెం మష్రూమ్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఫ్యాట్ బర్నర్ మెయిన్ మష్రూమ్స్. మన బాడీలో ఉన్న ఫ్యాట్ కంట్రోల్ని బర్న్ చేస్తాయి మష్రూమ్స్ వల్ల. సో మీరేంటి అందులోని మొత్తం డాక్టర్ కూడా చదివేస్తున్నారా? ఇంకోటి మష్రూమ్స్ ఏంటంటే చాలా మందికి ఎలర్జీ కూడా ఉంటుంది. మెయిన్లీ మన ఇండియన్లో కూడా చాలా మందికి కొన్ని ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. లైక్ కొందరు మష్రూమ్స్ తినరు, గార్లిక్ తినరు, జింజర్ తినరు, ఆనియన్స్ కూడా కొందరు తినరు, వాళ్ళకి ప్రాన్స్ కూడా కొంతమంది తినరు. వాళ్ళకి అవి తింటే ఏంటంటే బాడీ ర్యాషెస్, స్కిన్ ర్యాషెస్ అవి అలాంటివి ఫామ్ అవుతాయి. కొంచెం సౌతే అయ్యాయి మ్యామ్, సౌతే అయ్యాయి. ఇందులో మనం ఈ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. కొంచెం కుక్ అయిన తర్వాత కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నాం. కొబ్బరి పాలు. ఈ గ్రేవీని కొంచెం కుక్ గానే ఇస్తాం. ఓకే. ఇంకోటి మా ఐహెచ్ఎం ఫ్యాకల్టీకి, మా పేరెంట్స్కి హై చెప్పరా మ్యామ్. ఓకే. సో పాష వాళ్ళ అమ్మ నాన్న గారికి ముందుగా నమస్కారాలు. సో తన ఫ్రెండ్స్కి, తన కాలేజ్ మేట్స్కి అందరికీ హాయ్, హలో అండ్ ఆల్ ద బెస్ట్. ఫ్యాకల్టీకి. సో ఫ్యాకల్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్. ఓకే, హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే. సో నెక్స్ట్ ఇందులో కొంచెం మనం ఫిష్ సాస్, లైట్గా మన బ్రౌన్ షుగర్. ఈ సూపర్ మార్కెట్స్లో ఫిష్ సాస్ అంటే దొరికేస్తుంది. లైట్గా మనం సీజనింగ్స్ చేసుకుందాం. సాల్ట్, ఉప్పు యాజ్ పర్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ఓకే. ఆల్మోస్ట్ అన్నీ వేసేసావు కాబట్టి లాస్ట్గా ఫిష్ వేస్తామా? చేపలు వేసేయాలా? ఎస్ మ్యామ్. ఫిష్ ఇందులో యాడ్ చేసేస్తాం.
సో ఫిష్ యాడ్ చేశారా మ్యామ్? ఇప్పుడు ఫిష్ యాడ్ చేసినప్పుడు మనం చాలా కేర్ఫుల్లీగా దీన్ని హ్యాండిల్ చేయాలి మ్యామ్ ఎప్పుడైనా ఫిష్ని. ఎందుకంటే ఫిష్ చాలా డెలికేట్ ఉంటుంది వాళ్ళ మీట్ అనేది. సో ఎప్పుడు మనం మిక్స్ చేసినప్పుడు కింద నుంచి పైకి మిక్స్ చేయాలి. సో అవి విడిపోకుండా మనము జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది మ్యామ్. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో మనం గార్నిష్కి కొంచెం కొరియాండర్, నేను కార్వింగ్ చేసిన టొమాటో ఉంది, సో గార్నిష్ కోసం. సో నువ్వే చేసావా కార్వింగ్ కూడా? ఎస్. సో థాయ్ ఫిష్ కర్రీ రెడీ మ్యామ్. థ్యాంక్ యూ. థాయ్ ఫిష్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? థాయ్ ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి చేప ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, అల్లం ముక్కలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి వేగాక కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మష్రూమ్ వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పాలు, ఫిష్ సాస్, బ్రౌన్ షుగర్, ఉప్పు, వేయించిన చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. అంతే, థాయ్ ఫిష్ కర్రీ రెడీ. థాయ్ ఫిష్. సరావు గారు, సో బాగుంది అనమాట. కానీ ఐ వాంట్ గివ్ సమ్ టిప్స్. ఇది థాయ్ కర్రీ కదా, సో యూస్ ది కలాంగల్. Yes chef, I have used the kalangal. లెమన్ గ్రాస్. Lemon grass is found available. సో లెమన్ గ్రాస్, కలాంగల్ ఈ రెండు వాడాలి. Yes chef. సో కలాంగలు, లెమన్ గ్రాస్ ఆ ఫ్లేవర్ తక్కువ ఉన్నదన్నమాట. Okay chef. సో నాకేంటంటే ఆ థాయ్ ఫిష్ కర్రీ పంచ్ లేదనమాట. Okay chef. సో రెగ్యులర్ కోకోనట్ మిల్క్ యూజ్ చేసావు, కొరియాండర్ యూజ్ చేసావు, బట్ ఇంకా కొంచెం హాట్, కొంచెం ఇంకా కొంచెం స్పైసీ ఉండాలి, కొంచెం స్వీట్నెస్, కొంచెం పులుపు ఉండాలన్నమాట. Okay chef. కానీ డిష్ బాగుంది, కానీ దిస్ ఆర్ ద టిప్స్ Yeah అన్నమాట. chef. Thank you so much chef for the usable tips. సో ఏంటంటే రావు గారు ఫస్ట్ బాగుంది అని చెప్పారు. సో దాంట్లో ఇంకొంచెం బాగుండడానికి Yes chef. సో టిప్స్ చెప్పారు. సో నెక్స్ట్ టైం అలా ఫాలో అయితే ఇంకొంచెం నీకు Sure, బాగుంది. ma'am. ఓకేనా? ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. Thank you ma'am. సో కంగ్రాట్స్. Thank you chef. అండ్ ఆల్ ది బెస్ట్. Thank you ma'am. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్ని రకాల స్వీట్స్ తయారు చేసుకోవడానికి మనం బాదం పప్పును వాడతాం కదా, బాదం పప్పును కూడా పొట్టు తీసి వాడుకుంటూ ఉంటాం. మరి ఈ పొట్టు ఈజీగా రావాలి అంటే కాస్త వేడి నీళ్ళలో బాదం పప్పు ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకుని ఆ తర్వాత కనుక పొట్టు తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ చెట్టినాడు మటన్. సో 100 గ్రాముల మటన్ నుంచి మనకి 270 నుంచి 300 క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. మటన్లో ప్రోటీన్స్ వచ్చేసి 25 నుంచి 27 గ్రాముల వరకు లభిస్తుంది. అలాగే ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఫ్యాట్ వచ్చేసి 21 గ్రాములు. స్పెషల్లీ దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ అనేది 10 గ్రాముల వరకు ఉంటుంది. అండ్ పొటాషియం అనేది మటన్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా చూస్తే 100 నుంచి 150 mgల కొలెస్ట్రాల్ కూడా మనకి 100 గ్రాముల మటన్ నుంచి లభిస్తుంది. వైటమిన్స్ అండ్ మినరల్స్లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, ఎస్పెషలీ మనకి వైటమిన్ కే కానివ్వండి, అలాగే వైటమిన్ ఈ, ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల ఇది పిల్లలకి చాలా వరకు మంచిది. అలాగే ఎవరికైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి చాలా మంచిది. కాకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉండడంతో గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ కీమా పకోడీ. మటన్ నుంచి మనకి యానిమల్ ప్రోటీన్, అలాగే శనగపిండి నుంచి మనకి వెజిటేబుల్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు ఎక్కువ ఉండడం వల్ల క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి రెసిపీ ఎస్పెషల్లీ గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి అది కూడా తక్కువ మోతాజులో ట్రై చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ చూసి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ గార్లిక్ చికెన్ రైస్. 100 గ్రాములు బాస్మతి రైస్ నుంచి మనకి 130 క్యాలరీస్ అనేది లభిస్తుంది. అండ్ కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి మనకి రెసిపీలో బాస్మతి రైస్ అండి. అండ్ చికెన్ యాడ్ చేస్తున్నాం కనుక చికెన్ నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తుంది. అలాగే ప్రోటీన్స్తో పాటు ఫ్యాట్ కూడా మోడరేట్ అంటే కావాల్సినంత అమౌంట్లో చికెన్ నుంచి లభిస్తుంది. అలాగే క్యాలరీస్ పరంగా చూస్తే 100 గ్రాముల చికెన్ నుంచి మనకి 250 నుంచి 270 క్యాలరీస్. ప్రోటీన్స్ వచ్చేసి మనకి 20 గ్రాముల వరకు లభిస్తుంది. ఫ్యాట్ వచ్చేసి 20 గ్రాముల వరకు లభిస్తుంది. సో ఈ రెసిపీలో మనం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాం కనుక వెల్లుల్లి ఒక లాభం ఏంటంటే దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల లాభం ఏంటంటే కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వాళ్ళు, గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా వరకు హెల్ప్ఫుల్. ఇదే కాకుండా ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్. న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచి రెసిపీ అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ థాయ్ ఫిష్ కర్రీ. ఫిష్లో లాభం ఏంటంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే స్పెషల్లీ సెలీనియం, క్రోమియం ఈ 2 మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మినరల్స్ అండి. సో ఇవి మనకి ఎక్కువగా ఫిష్ నుంచి లభిస్తుంది. మష్రూమ్లో స్పెషల్లీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అదే కాకుండా మష్రూమ్ యొక్క లాభం ఏంటంటే అది క్యాలరీ పరంగా తక్కువ క్యాలరీస్ ఉన్న మినరల్స్ అండ్ బి సాల్యుబుల్ వైటమిన్స్ ఈ 2 కూడా చాలా వరకు ఎక్కువగా లభిస్తాయి. అండ్ సో దానివల్ల ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది. అలాగే క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు అలాంటి పేషెంట్స్కి మష్రూమ్ చాలా వరకు మంచిది. అలాగే ఎవరికైతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది వాళ్ళకి కూడా చాలా వరకు మంచిది. అండ్ ఈ రెసిపీలో మనం టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాము, వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెసిపీ ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఈ 2 వల్ల చాలా వరకు పెరుగుతుంది. సో చాలా మంచి రెసిపీ అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఇవాళ 4 రెసిపీస్ చూశారు కదా, మీకు చాలా నచ్చాయని అనుకుంటున్నాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.